జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలోకి రాబోతున్నారు. మరియు బుధుడు కర్కాటక రాశిలో బలం తక్కువగా ఉంటాడు, శత్రు రాశిలో ఉన్నాడు. దాని మూలంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని నడుస్తున్నప్పుడు కుటుంబ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లో నెగిటివ్ డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్తో గొడవలు ఉంటాయి. ఈ వారంలో విభేదాలు వస్తాయి. లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి. మానశాంతి లేకుండా ఉంటుంది మీకు ఈ వారంలో. ముఖ్యంగా కుటుంబ పరంగా విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాస్తోనూ మేనేజర్తోనూ గొడవలు ఉంటాయి. శత్రువుల పరంగా విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.